మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా గ్రామీణ నేపథ్యం ఉన్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇక ఇటీవల ఈ సినిమా షూటింగ్కి సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు రావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్గా సినిమాను తీస్తున్నారు. ఇటీవల గేమ్ చేంజర్ మూవీతో రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే అభిమానుడు బుచ్చిబాబు సినిమాపైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ శివార్లో చిత్రీకరణను జరుపుకుంటుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రామ్ చరణ్తో పాటు బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కూడా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కలిసి ఓ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లో నటిస్తున్నారు. ఈ యాక్షన్ సన్నివేశం సినిమాలో కీలక భాగంగా ఉంటుందని, దీన్ని భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారని తెలుస్తుంది. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక జగపతి బాబు విలన్గా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రామ్ చరణ్తో పాటు బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కూడా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కలిసి ఓ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లో నటిస్తున్నారు. ఈ యాక్షన్ సన్నివేశం సినిమాలో కీలక భాగంగా ఉంటుందని, దీన్ని భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారని తెలుస్తుంది. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక జగపతి బాబు విలన్గా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.